హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరైతే ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు మనము చాలా హెల్దీ రెసిపీ చేసుకుంటున్నాము. స్వీట్ కార్న్స్తో గుంత పొంగనాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా క్రిస్పీగా ఉన్నాయి. పైన లోపలేమో ఇట్లా మెత్తగా ఉంటాయి అన్నమాట. చాలా టేస్టీగా ఉంటాయి. తక్కువ నూనెతో మనం ఇట్లా గుంత పొంగనాలు చేసుకుందాము. అందరూ ఎప్పుడు గారెలు చేసుకుంటారు కదా, ఈరోజు మనం డిఫరెంట్గా గుంత పొంగనాలు ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటియో చూసే ముందు మీరు ఇంతవరకు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ కనుక చేసుకోకపోతే ఆరోగ్యమస్తు తెలుగు వీడియోస్ అని టైప్ చేస్తే నా ఛానల్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఏంటో చూసేద్దాం రండి. ఫస్ట్ నేను ఒక స్వీట్ కార్న్ కంకె తీసుకున్నాను. దీన్ని ఉడకబెట్టుకున్నాను. ఉడికించుకున్న తర్వాత బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వేసుకున్నాను. తర్వాత అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. ఈ 2 మనం గ్రైండ్ చేసుకోవాలి, కచ్చా పచ్చాగా వేసుకోవాలి. చూసారు కదా, ఈ రకంగా మనకి రావాలన్నమాట. మెత్తగా పేస్ట్ వేసుకుంటే అంత రుచి ఉండదండి. ఇలా మనం కచ్చా పచ్చాగా వేసుకుంటే మనం తినేటప్పుడు స్వీట్ కార్న్స్ తగులుతూ ఉంటే చాలా రుచిగా ఉండిద్ది. తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో ముందుగా మనము పేస్ట్ చేసుకున్న స్వీట్ కార్న్ పిండిని వేసుకోవాలి. ఈ రకంగా మనం వేసుకున్న తరువాత దీంట్లో మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి. అలాగే దీంట్లో పచ్చిమిరపకాయలు ఆల్రెడీ మనము మిక్సీలో వేసాం కాబట్టి ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి. ఒకటి తీసుకున్నాను నేను, సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే దీంట్లో కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసుకోండి. అలాగే నేను పుదీనా తీసుకున్నాను, మంచి ఫ్లేవర్ ఇస్తుందండి, చాలా రుచిగా ఉంది. పుదీనా మాత్రం ఎక్కువ వేసుకోండి. అలాగే 1 స్పూను జీలకర్ర, తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకునే ముందు మనం దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా శనగపిండి వేసుకుంటున్నానండి. ఇది బైండింగ్ కోసం, చాలా అంటే పైన మనకి క్రిస్పీగా రావడం కోసం మనము వేసుకుంటున్నాము. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా బియ్యం పిండి వేసుకోండి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. కొంచెం నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. మరీ జారుడుగా కలుపుకోకూడదండి, మరీ గట్టిగా ఉండకూడదు. నేను ఇవన్నీ మిశ్రమం అంతా కలపడానికి ఫస్ట్ చేత్తో కలుపుకుంటున్నాను. చూడండి, ఈ రకంగా కొంచెం నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. ఇట్లా కొంచెం గట్టిగా ఉన్నప్పుడు మనం పకోడీ కూడా వేసుకోవచ్చు అండి, చాలా రుచిగా ఉంటాయి ఈ పకోడీలు కూడా. ఇప్పుడైతే మనం గుంత పొంగనాలు చేసుకుందాము. చూసారు కదా, ఈ రకంగా మొత్తం కలిసిన తర్వాత ఇంకొంచెం వాటర్ వేసుకోండి. మనకి గుంత పొంగనాలు వేసుకోవడానికి కావలసినట్టు వేసుకోవాలి. చూసారు కదా, నేను చూపించిన విధంగా వేసుకోండి. మరి జారుడుగా ఉండకూడదు, మరి గట్టిగా ఉండకూడదు. ఈ రకంగా ఉంటే మనకి గుంత పొంగనాలు చాలా బాగా వస్తాయి. తర్వాత మనం గుంత పొంగనాల తవా తీసుకొని హీట్ చేసుకున్న తర్వాత ఇట్లా నూనెతో స్ప్రెడ్ చేసుకోవాలి. బ్రష్తో అంతా స్ప్రెడ్ చేసేసుకుంటే ఆయిల్ని సరిపోతుంది. హీట్ అయిన తర్వాత ఇట్లా మనం స్వీట్ కార్న్ పిండిని ఈ గుంతల్లో వేసుకోవాలి. చిన్న మంట మీద కాల్చుకోండి. స్వీట్ కార్న్స్ ఇవన్నీ మనం శనగపిండి వేసాం కాబట్టి మనం చిన్న మంట మీద కాల్చుకుంటే చాలా బాగుంటాయి. ప్లస్ లోపల ఏంటంటే పిండిగా లేకుండా బాగా కుక్ అవుతాయి అన్నమాట. ఇట్లా పైన కొంచెం 1 స్పూన్ అంతా, అన్నిటికీ కలిపినంత 1 స్పూను ఆయిల్ వేసుకోండి. వేసుకొని చిన్న మంట మీద కాల్చుకోవాలి. తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత స్పూన్తో టెస్ట్ చేసుకోండి. ఇట్లా మనం అంటున్నప్పుడు వస్తే మనకి బాగా కుక్ అయినట్టు. చూసారు కదా, కింద అంతా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చింది. ఈ రకంగా మనం అన్నిటినీ టర్న్ చేసుకోవాలి. రెండో వైపు కూడా బాగా కాల్చుకోవాలి. 2 వైపులా మనం గోల్డెన్ బ్రౌనిష్ కలర్తో వచ్చేదాకా కాల్చుకోవాలి. చిన్న మంట మీద 2 వైపులా కాల్చుకున్నాను. చూడండి, చాలా బాగా కుక్ అయినాయి, ఈవెన్గా కుక్ అయినాయి అన్నమాట. ఇట్లా కుక్ చేసుకుంటే మనకి స్వీట్ కార్న్స్ గుంత పొంగనాలు రుచిగా ఉంటాయి. ఈ కంపల్సరీగా మీరు అందరూ ట్రై చేయాల్సిన రెసిపీ అండి.
చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. హెల్దీ రెసిపీ, ఎటువంటి ఆయిల్ కానీ ఏమీ లేదు. మనకి ఈవినింగ్ బ్రేక్ఫాస్ట్ కింద చేసుకోవచ్చు, స్నాక్స్ కింద చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉండిద్ది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇట్లా టమాటా సాస్తో తింటుంటే చాలా రుచిగా ఉండిద్ది. ఈ టమాటా సాస్ కూడా ఇంట్లోనే తయారు చేశాను. ఎలా తయారు చేశానో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. స్వీట్ కార్న్స్ గొంతు పొంగనాలు రెడీ అయిపోయినాయండి. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, అందరికీ షేర్ చేసేసేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.